హలో చెర్రీ బ్రో, ఎలా ఉన్నావు? నాకేంటి మనోజ్ బ్రో, సూపర్ గా ఉన్నాను. నువ్వు కూడా మిరాయ్ హిట్ తో మంచి జోష్ లో ఉన్నట్లు కనిపిస్తున్నావు. అవును చరణ్ బ్రో, ఇన్నాళ్ళు కెరీర్ పరంగా సతమతం అవుతున్న నాకు మిరాయ్ మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. కంగ్రాట్స్ మనోజ్ బ్రో. అయితే ఆఫర్స్ బాగా వచ్చుంటాయి కదా, ఇంతకీ ఏమేం సినిమాలు చేస్తున్నావు? మిరాయ్ తర్వాత అవకాశాలు ఎక్కువగా వచ్చాయి చెర్రీ. ముఖ్యంగా విలన్ రోల్స్ ఎక్కువ అడుగుతున్నారు. మిరాయ్ సినిమాకి తేజ కోసం కన్నా ఎక్కువ మంది నీ కోసమే క్యూ కట్టారు మనోజ్. నీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చావు, మంచి పేరు తెచ్చుకున్నావు. అందుకే మళ్ళీ నిన్ను విలన్ గా చూడాలని అడుగుతున్నారు నిర్మాత. నిజమే చెర్రీ, నాన్నగారు కూడా అప్పట్లో హీరో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల రోల్స్ చేశారు. ఆయనదే నాకు వచ్చినట్లుంది. అవును బ్రో, మోహన్ బాబు గారి గురించి ప్రత్యేకంగా ఏముంది చెప్పడానికి? విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్, నట వాచస్పతి అని ఊరికే అన్నారా? నిజమే చెర్రీ, నాకు వచ్చిన విలన్ అవకాశం మామూలుది కాదు, చెబితే షాక్ అవుతావు. ఇంతకీ ఎవరి సినిమాలో విలన్ గా అవకాశం వచ్చింది మనోజ్? చెప్పేస్తున్నా, మెగాస్టార్ చిరంజీవి బాబీ గారి కాంబినేషన్ లో రాబోయే సినిమాకి నన్నే విలన్ గా అనుకుంటున్నారు. రియల్లీ? హే బ్రో, సూపర్. డాడీ సినిమాలో అంటే నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ. కంగ్రాట్స్ బ్రో. ఆ సాయి బాబా దయ వల్ల ఏ ఆటంకం రాకుండా సినిమా పట్టాలెక్కితే అంతే చాలు. నేను ఉన్నాగా మనోజ్, నీకు ఏ డోకా లేదు. అయితే డాడీతో నేను మాట్లాడతాను, కానీ మోహన్ బాబు గారు ఒప్పుకుంటారా? ఆయన ఒప్పుకునేదేంటి, ఇప్పుడంతా నా నిర్ణయం ప్రకారమే నడుస్తుంది. నా కెరియర్ నా ఇష్టం బ్రో. అది కూడా నిజమేలే మనోజ్. నా సినిమాల విషయంలో కూడా డాడీ ఎప్పుడు జోక్యం చేసుకోరు, నా ఇష్టానికే వదిలేస్తారు. చిరంజీవి అంకుల్ గురించి నాకు తెలియదా చెప్పు? చిన్నప్పటి నుండి అంకుల్ ని చూస్తున్నా, చాలా మంచి పర్సన్, నేనంటే చాలా ఇష్టం. అలా అని సినిమాలో కాంప్రమైజ్ కారు డాడీ. పాత్రను పట్టి కొట్టే టైంలో రఫ్ ఆడించేస్తాడు. విలన్ రోల్ ఓకే, మరి హీరోగా ఛాన్సెస్ రాలేదా? ఇక్కడికి వస్తున్నా చెర్రీ, సూపర్ ఛాన్స్ వచ్చింది. సినిమా పేరు కూడా పెట్టేశాం. అవునా? డబుల్ కాంగ్రాట్స్ బ్రో. ఒక సినిమాలో విలన్, ఇంకో సినిమాలో హీరో. సూపర్ సూపర్. ఇంతకీ సినిమా టైటిల్ ఏంటి? సినిమా పేరు డేవిడ్ రెడ్డి. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు బ్రో. ఇది చారిత్రక నేపథ్యంలో సాగుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకీ ఏ కాలం నాటి స్టోరీ? డైరెక్టర్ ఎవరు? 1897 నుండి 1922 మధ్య కాలంలో జరిగిన కథ బ్రో. ఫ్రీడమ్ ఫైటర్స్ కి సంబంధించిన స్టోరీ. డైరెక్టర్ పేరు హనుమారెడ్డి ఎక్కండి. పేరు ఎప్పుడు విన్నట్లేదే, కొత్త డైరెక్టర్ కదా. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటున్నావు, కథ బాగుందా? సూపర్ గా ఉంది. ఇప్పుడు అసలు విషయం చెప్పేస్తున్నా. ఈ సినిమాలో నువ్వు కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా చెయ్యాలి నా కోసం. ఇదేంటి బ్రో, సడన్ గా బాంబ్ పేల్చావు? నేను ఫ్రీడమ్ ఫైటర్ గానా? అంటే అది RRR సినిమాలో సీతారామరాజు క్యారెక్టర్ లో గూస్ బంప్స్ తెప్పించావు. ఆ మాట కాదనుకు. నువ్వు సింబు ఇద్దరు నా సినిమాలో చేస్తే నాకు చాలా హ్యాపీ. క్లోజ్ ఫ్రెండ్ గా అడుగుతున్నా, నీ మాట నేను ఎప్పుడైనా కాదు అంటానా మనోజ్ బ్రో? నా డేట్స్ చూసుకుని దాన్ని బట్టి చెప్తాను. ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా పెద్ద సినిమా పైనే ఉంది. ఓకే బ్రో, నీ రిప్లై కోసం వెయిట్ చేస్తా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పెద్ద మూవీ. థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ. ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ బాయ్ చెర్రీ, బాయ్.